जय हिंद जय भारत वंदे मातरम भारत माता की जय डू आर डाई तुम मुझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा इंकलाब जिंदाबाद అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 89 సంవత్సరాల బ్రిటిష్ వారి పాలనతో కుల మత ప్రాంతం భేదం లేకుండా ఏకమై బ్రిటిష్ వారికి ఎదురు తిరిగి స్వాతంత్రం కొరకు పోరాడారు। ఈ పోరాటంలో భాగంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు ఎంతో మంది గొప్ప నాయకులు ఈ పోరాట స్ఫూర్తితో యావత్ భారతదేశాన్ని బ్రిటిష్ వారికి ఎదురు తిరిగేలా చేశారు। ఈ భారత స్వాతంత్ర సంగ్రామం ద్వారా 15th ఆగస్ట్ 1947లో భారతీయులు బ్రిటిష్ గవర్నమెంట్ నుండి ఇండియాకి స్వాతంత్రం తీసుకొచ్చారు। ఇలా వచ్చిన స్వాతంత్రాన్ని ప్రతి సంవత్సరం 15th ఆగస్టును స్వాతంత్ర దినోత్సవంగా దేశమంతటా సంబరాలు చేసుకుంటాం। ఈ స్వాతంత్ర సంగ్రామంలో ప్రాణాలు వదిలిన వీరులు ఎందరో, అందులో 23 ఏళ్ల వయసులోనే భరతమాత స్వాతంత్రానికి తన ప్రాణాలు అర్పించినటువంటి భగత్ సింగ్ మరియు తన అనుచరులైనటువంటి రాజ్గురు సుఖదేవ్, బ్రిటిష్ సామర్థ్యాన్ని ఎదిరించేందుకు సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్తో పోరాడారు। ఇందులో ఆయనతో పాటు ఆయన అనుచరులైనటువంటి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు। ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రశేఖర్ ఆజాద్, బాలగంగాధర్ తిలక్, లాలా లజపత్ రాయ్, రాణి లక్ష్మీబాయి, సర్దార్ వల్లభాయ్ పటేల్, వినాయక్ దామోదర్ సావర్కర్, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, తాంతియా తోపే మరెందరో వీరి ప్రాణ త్యాగాలే ఈరోజు మనం జరుపుకుంటున్నటువంటి స్వాతంత్ర దినోత్సవానికి నిదర్శనాలు। వన్స్ అగైన్ హ్యాపీ 78th ఇండిపెండెన్స్ డే। జై హింద్ జై భారత్।